వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుద్ది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ముగ్గురు విషయాల్లో అనుకుంది జరగలేదండి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం అయ్యింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో ఎదురు చూస్తున్నారంట. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఒక మేల్ పర్సన్, ఓల్డ్ పర్సన్, 9 మంది గూఢచారులు. ఇంటి విషయంలో, ఇంటి దగ్గర మీరు చేస్తున్న పనిని, ఓకేనా, మీ జీవితాన్ని తలకిందులు చెయ్యాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. నిజానికి ప్రయాణాన్ని ఆపలేరండి, మీకు రావాల్సిన దాన్ని కూడా ఆపలేరు. ఇందులో ఒక మేల్ పర్సన్ మాత్రం నైబరు లేదా ఇంటికి సంబంధించిన వ్యక్తి, లేదా మీరు వేరే దగ్గర ఉంటే దానికి సంబంధించిన వ్యక్తి, ఓకేనా, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. ముందుకు వెళ్లకుండా చేసి, ఓకేనా, మీ పనిని ముందుకు వెళ్లకుండా చేసి, ఇంట్లో ఒకరు ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు కావచ్చు, సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వారు, ఓకేనా, పని ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అనుకుంది అయితే జరగదు. ఎస్, నిజాలు తెలియాలండి, వారికే నిజాలు తెలియాలి. పార్ట్నర్ విషయంలో వాళ్ళు వేసిన కుట్ర విషయంలో వాళ్ళకే సగం తెలుసు. ఎందుకంటే ఈ కుట్ర ఒకరికి కాదు, భార్య భర్తలు ఇద్దరి మీద చేసిన కుట్ర, ఓకేనా. సో ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నారో ఆ ఇద్దరికి అన్యాయం చేయాలి అని ఆఫర్ ఇవ్వటం, అదంతా కూడా అవకాశం లేదండి. అలాంటి ఛాన్సే లేదు. ఎన్నిసార్లు ఇద్దరు విషయాల్లో డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు పోగొట్టుకుంటారండి. 420s ఏ మాత్రం కూడా దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు. వాళ్ళు అనుకుంది అసలు జరగనే జరగదు, ఓకేనా. డివైన్ టైమింగ్లో, పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పార్ట్నర్షిప్ విషయంలో, పిఎస్ విషయంలో, ఓకేనా, డివైన్ టైమింగ్లో, పార్ట్నర్ విషయంలో, ఇద్దరి విషయంలో ఏదైతే చేశారో ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో నిజానికి అనుకుంది జరగదు, ఓకేనా. పార్ట్నర్ విషయంలో పార్ట్నర్ని పిఎస్ లేదా ఇద్దరిని పిఎస్, ఓకేనా, ఇంట్లో వాళ్ళని కొత్తగా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని అనుకోవటం, ఓకేనా, గూఢాచారుల్ని రెచ్చగొట్టడం, ఓకేనా, మీరు ఇంకొకరిని తిట్టేలాగా వాళ్ళు డబల్ మీనింగ్లో మాట్లాడటం, లేదా ఇంకొకరి గురించి మీ దగ్గర చెడుగా చెప్పి మీరేదో అన్నారని మీ మీద లీగల్ మ్యాటర్స్లోకి లాగడానికి ప్రయత్నించటం, ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది జరగదు, ఓకేనా. ఇక్కడ హైయెస్ట్ కూడా పర్మిషనే లేదండి. పార్ట్నర్ విషయంలోనే అనుకుంది జరగదు, ఇద్దరు విషయంలోని, మీరు మీ సిబ్లింగ్స్ లేదా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి విషయంలోనే అనుకుంది జరగదు. ఇది మళ్ళీ కొత్తగా మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని చేస్తున్న కుట్ర. కేవలం మీ చేత అనిపించి, మాట్లాడించి, తిట్టారు, తక్కువ చేశారు, దూషించారు, అది వాళ్ళు మీ మీద ఫైల్ చేయాలనుకున్న కేసు, ఓకేనా. ఎలాగైనా మీ పని ముందుకెళ్లకుండా చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర. ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. ముందుకెళ్లకుండా చేయలేరు, సాడ్ చేయలేరు. 100% ఇంట్లో ఉన్న ముగ్గురు విషయాలలో పిఎస్, ఫాల్స్ అలిగేషన్ ఆల్రెడీ ఉన్నది కావచ్చు, ఓకేనా, ప్రయత్నిస్తున్నది కావచ్చు. జస్టిస్ అనేది కన్ఫర్మ్. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది కన్ఫర్మ్. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తున్న దాన్ని ఆపలేరు, ఓకేనా. ఇంట్లో ఒకరి విషయంలో ముందుకు వెళ్తున్నారని చెప్పి ఆపాలి అనుకోవటం అనేది వారి కర్మ అండి, అది వారి కర్మ. విక్టరీ ఖచ్చితంగా సాధిస్తారు. అన్యాయం చేయడానికి ఛాన్స్ లేదు. ఇంట్లో గూఢచారులు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అనుకుంది జరగదు. దారి లేదండి క్రియేట్ చేయడానికి. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే, దారి లేదు క్రియేట్ చేయడానికి. డబ్బులు పోగొట్టుకున్నారు, గొడవ పెట్టుకోలేరండి. మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అసలు అలాంటి తలరాతలోనే లేదు. ఇంకొకరు తలరాతలు మార్చేయాలి అనుకుంటే ఏంజల్ ఆల్రెడీ చెప్పారు, తన చేతిలో ఉన్న స్వాడ్ని వాడాల్సి వస్తుంది. ఇంకొకరి మీద బురద చల్లాలి, ఇంకొకరికి జీవితం లేకుండా చేయాలి, ఇంకొకరి 420, 421, 22 ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసేయాలి అని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆలోచన అనేది మానకపోతే, బ్రదర్ ఫిగర్స్ అండి, జే విషయంలో, హోమ్ విషయంలో, హోమ్ లైఫ్ విషయంలో, మదర్ ఫిగర్, ఓకేనా, మదర్ ఫిగరు లెగ్స్ విషయంలో, లెగ్ పెయిన్ కావచ్చు, ఓకేనా, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఏదైతే వాళ్ళు మితిమీరిన చేష్టలు చేస్తున్నారో, వాచ్ చేయడం కానీ, ఓకేనా, లేదా తప్పుగా చెప్పడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ, లేదా నెగిటివ్ ఎనర్జీస్ చేయటం కానీ, లెగ్ పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ వచ్చేలా చేయటం కానీ,
ఆపకపోతే ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేస్తే ఖచ్చితంగా ఫ్రేము వాళ్ళు కట్టడం కాదు, వాళ్ళు ఫ్రేమ్ అయిపోతారు. నేను నా స్వాడ్ వాడాల్సి ఉంటుంది. మీరు చేయాలనుకున్న పనికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది చాలా స్ట్రాంగ్గా అని చెప్తున్నారండి. ఎస్, బ్యాక్ స్టాంప్ అయితే వేయలేరు, ఖచ్చితంగా స్టక్ అయ్యేలాగైతే చేయలేరండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో పనిలో ఖచ్చితంగా నిలబడి తీరుతారు. హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి. గతంలో ఉన్న వాళ్ళు బాధ పెట్టాలి, సాడ్ చేయాలి అనుకుంటారు కానీ చేయలేరు. ఎస్, టనెల్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. టనెల్స్లో మాట్లాడుకుంటున్నారంట. పాడుపడిపోయిన ప్లేసెస్లో, పాడుపడిపోయిన బిల్డింగ్స్ దగ్గర, చెత్త అది పడిపోయి ఉన్న దగ్గర, ఎవ్వరూ లేని దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటున్నారంట. అక్కడి నుంచి ఆ సందులోంచి చూస్తున్నారంట, రైల్వే ట్రాక్స్ దగ్గర. ఓకేనా? సో వాళ్ళు డైరెక్ట్గా రావాలి అని మాట్లాడుకోవడం, ఆపేయాలని అనుకోవటం, ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకోవటం, ఈ ప్రాసెస్లో 7 కూడా వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి. వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది లేకుండా చేసేసుకుంటారు. ప్రయత్నిస్తున్న లెటర్ కే, లెటర్ ఎన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారండి. ఇక్కడ తల్లి అలాగే కొడుకు, తల్లి కొడుకు కూడా వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. ఏ మాత్రం అవకాశం లేదండి. 420స్ని వాడి 420s దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ, లేదా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెకిలి చేష్టలు చేయమని చెప్పడం, తలదించుకునేలా చేస్తానని చెప్పడం. ఓకేనా? దానివల్ల డబ్బులు పోగొట్టుకుంటారంతే, డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారంతే. దారి లేదు, క్రియేట్ చేయడానికి దారి లేదు. మీ కేర్ గివియర్ విషయంలో వెన్నుపోటు వెయ్యాలని అనుకున్నారంట 2 సార్లు, టవర్ మూమెంట్ చేయాలని అనుకున్నారంట. 16 ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయంలో 88 ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఎవరైతే అనుకున్నారో, దారులు ఎవరైతే చూస్తున్నారో, ఓకేనా, స్టార్లా ఉన్నారు, బందీ చేసేయాలి, క్యాండిల్ లైట్ వెలిగించేయాలి, ఓకేనా, లేదా నెక్స్ట్ డిన్నర్ లైట్ క్యాండిల్ లైట్ వెలిగించేసుకుంటారు, పార్టీలు చేసేసుకుంటారు, పర్సనల్ లైఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి అని చెప్పి, ఓకేనా, 9 మెంబర్స్ ఏదైతే అనుకుంటున్నారో, నిజానికి వాళ్ళు ఏదైతే టవర్ మూమెంట్ చేయాలి అనుకుంటున్నారో, ఎగరాలి అనుకున్న వాళ్ళకి అది టవర్ మూమెంట్ అండి. ఎవరైతే గబ్బిలంలాగా గుమ్మాన్ని నట్టుకొని ఏలాడుతున్నారో, ఎవరైతే ఇలాంటి పనులు చేయడానికి సలహాలు ఇస్తున్నారో వాళ్ళకి టవర్ మూమెంట్. ఓకేనా? ఇద్దరిని కూడా బ్లేమ్ చేయలేరు, హార్ట్ బ్రేక్ చేయలేరు. నలుగురికి కూడా లవ్ లైఫ్ అనేది ఉండదు, అంటే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, పార్ట్నరు, మ్యారేజ్ అయిన వాళ్ళు డైవర్స్, లేదా లాంగ్ డిస్టెన్స్, లేదా గొడవలండి. ఓకేనా? అండ్ అలాగే అసలు లీవింగ్లో, సిచ్యువేషన్షిప్లో, రిలేషన్షిప్లో ఇలాంటి వాళ్ళలో సగం సగం బ్రేక్ అయిపోయి ఎటు కాకుండా మిగిలిపోయిన వాళ్ళే వీళ్ళంతా. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. ఎస్, టాల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్రెయిన్ని వాడండి. వాళ్ళని ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు. 7 ఒక వెలుగుతున్నారు ఆల్రెడీ వాళ్ళ జీవితాలలో. ఇక్కడ ఎవరి లైఫ్ ఎవరిని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 7 కూడా ఇండివిజువల్గా వాళ్ళు ఒక వెలుగుతున్నారు. వాళ్ళ వెలుగును వాళ్ళు చూడడం మానేసి, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఒక వెలుగుతున్నారని వాళ్ళకంటే కూడా మీకంటే ఎక్కువ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. నిజానికి వాళ్ళు కూడా ఒక వెలుగుతున్నారు. ఎస్, వాళ్ళు కూడా ఒక వెలుగుతున్నారు. అది వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. నెగిటివ్ ఎనర్జీస్తో వాళ్ళ జీవితాలని వాళ్ళే భ్రష్టు పట్టించుకుంటున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.